అరుణోదయ నాగన్న ప్రస్థానం అణచివేతలకు వ్యతిరేకంగా, దోపిడికి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా ఆయన ప్రయాణం మొదలైంది. ఆయన పుట్టి పెరిగిన గ్రామంలో దొరల ఆగడాలు, భూస్వాముల పెత్తనం, కుల వివక్షత ఇవన్నిటి దృష్ట్యా ఆయన విప్లవాల వైపు, ఎర్రజెండా వైపు, అమరుల ఆశయాల వైపు అడిగేయడానికి కారణమయ్యాయి. ఏ అణచివేత, ఏ పీడన అయితే పోవాలని కలగన్నాడో ఆ పీడన, అణచివేత పోవడానికి ఒక గాయకుడిగా, నాయకుడిగా మారాడు. గాయకుడిగా, నాయకుడిగా మారడమే కాదు, దాన్ని ఆచరణలో చేసి చూపించాడు. చివరి జీవితం వరకు ఆయన ప్రజల మధ్యన, ప్రజల కోసమే ఆయనకు తన బాడీ సహకరించి, తన ఆరోగ్యం సహకరించే వరకు, చివరి వరకు కూడా ఆయన పాడుతూనే ఉన్నాడు ప్రజల కోసం. అందువల్ల ఒక నిబద్ధత కలిగినటువంటి కళాకారుడు, నిబద్ధత కలిగినటువంటి ప్రజావాగ్గేయకారుడు, ఈ తరం గొప్పగా గర్వించదగ్గ నేత ఆయనే. ఒక సాంస్కృతిక ఉద్యమ నేత అనొచ్చు, ప్రజా ఉద్యమ నేత అనొచ్చు. ఆయన పాటల ద్వారా, మాటల ద్వారా, కార్యాచరణ ద్వారా అనేక మంది ఉద్యమకారులకు స్ఫూర్తి నింపినటువంటి మహానుభావుడు. నాగన్న జీవితం మా అందరికి, మాలాంటి వాళ్లకు ఆదర్శం. నాగన్న జీవితం రేపటి తరానికి ఒక గొప్పగా చెప్పుకునేటువంటి నాగన్న జీవితం. నాగన్న పీడిత తాడిత ప్రజల కోసం ఎవరైతే ప్రాణాలు అర్పించారో వారి త్యాగాలను గానం చేశాడు. ఈ సమాజం కోసం మారుతుందని చెప్పి, ఈ సమాజం మారాలని చెప్పి కలలుగన్న అమరుల త్యాగాలను నాగన్న పాడాడు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ, ఆ తెలంగాణ గుండె గొంతును అమ్మా తెలంగాణమా అనేటువంటి అద్భుతమైనటువంటి పాటను ఆయన పాడి సమాజానికి అంకితం ఇచ్చాడు. యువతరాన్ని చైతన్యవంతం చేశాడు. బానిస బతుకులొద్దు, తిరుగుబాటు కావాలని చెప్పి ఆయన పోరాడాడు. ఆయన పాట ద్వారా ఏం సాధించాడంటే, ఆయన పాట ద్వారా అణగారిన వర్గాలకు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాడు. ఆయన పాట ద్వారా అణగారిన వర్గాల రాజ్యాధికారం కావాలనే ఆకాంక్ష కలలుగన్నాడు. ఆయన పాట ద్వారా కోట్లాది మంది తెలంగాణ ప్రజల విముక్తిని కోరి తెలంగాణ కావాలని ఆయన ముందు వరుసలో నిలబడ్డాడు. ఆ ఆశయం కోసం చనిపోయిన అమరుల త్యాగాలను గానం చేశాడు. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసమే, తను నమ్ముకున్న ఎంఎల్ పార్టీ ఆశయాల కోసం వారి ఆచరణలో బతికాడు తప్ప ఏ రోజు ఆయనకు అనేక అవకాశాలు వచ్చినా ఆయన పక్కకు పెట్టి సున్నితంగా తిరస్కరించి నేను ప్రజల కోసం నిలబడతా అని చెప్పినటువంటి నిబద్ధత ఉంది చూడు, అది అమోఘమైనది. అది ఈ తరం మర్చిపోనిది. రేపు ఎప్పటికీ భూమి ఆకాశం ఉన్నంత కాలం నాగన్న చరిత్ర పదిలంగా ఉంటుంది. ఆయన చరిత్రను ఆయన వారసులుగా, ఆయన తమ్ములుగా, ఆయన బిడ్డలుగా మేము ముందుకు తీసుకుపోతామనే విషయాన్ని గుర్తు చేస్తాం. అరుణోదయ నాగన్న కొందనం, నీ పోరాట బాటకు వందనం. నాగన్న కొందనం, నీ పోరాట బాటకు వందనం. అరుణోదయ నాగన్న కొందనం, నీ పోరాట పాటకు 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 వందనం. ప్రజా ఉద్యమ నేతకు వందనం, నీ పాదాన 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 వందనం. తను గొంతెత్తి పాడితే గోదారిలోయ పోరాట బాటందరన్నా, పోరాట బాటందరన్నా, పోరాట బాటందరన్నా. తాను గజ్జగట్టాడితే పల్లెలు అన్ని విప్లవాలు నడిసేరన్నా, విప్లవాలు నడిసేరన్నా, విప్లవాలు నడిసేరన్నా. అరుణోదయ నాగన్న కొందనం, నీ పోరాట పాటకు వందనం. అరుణోదయ నాగన్న కొందనం, నీ పోరాట పాటకు వందనం. ప్రజా ఉద్యమ నేతకు వందనం, నీ పాదాన వందనం. ప్రజా ఉద్యమ నేతకు వందనం, నీ పాదాన వందనం. అనేక ఆయన జ్ఞాపకాలను, ఆయన త్యాగాలను, ఇవన్నిటిని కూడా మరి సంతాప కార్యక్రమం వరకు ఒక అద్భుతమైనటువంటి పాటను, ఆయన జీవిత చరిత్రను కూడా రాసుకొని వస్తామని చెప్తాను. ఎస్, బ్రహ్మాండంగా. అంటే ఆయన కోరుకున్న ఆశయాలు ఇక్కడ అమలైనయా లేవనేది కాసేపు పక్కకు పెడితే, ఆయన ఏ ఆచరణలో బతకాలనుకున్నాడో చివరి వరకు అదే ఆచరణలో బతికాడు. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ కమర్షియల్ యుగంలో ఆయన ఎక్కడ తడబడకుండా
ఆయన వేసినటువంటి అడుగు, ఆయన నడిచినటువంటి నడక ఎక్కడ కూడా తడబడకుండా చివరి వరకు కొనసాగినటువంటి ఒక కమ్యూనిస్టు గొప్ప నాయకుడు ఆయన. అందువల్ల ఆయన కోరుకున్న జీవితం ఆయన బతికాడు తప్ప ఎక్కడ ఆయన తప్పుడు అడుగు లేదు, ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా. అందువల్ల ఆయన కోరుకున్న ఆచరణ ప్రకారం బతికాడు కనుక ఆయన ధన్యజీవి, ఆయన పుణ్యజీవి, ఆయన గొప్ప మానవతావాది. దేనికోసం అయితే గొంతెత్తిండో అది సమాజంలో జరిగిందా? ఆయన కోరుకున్న మార్పు వచ్చిందా లేదా జరిగిందా? ఎస్, ఆయన కోరుకున్నటువంటి ఆశయం అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం కావాలని కొట్లాడాడు. ఎస్, ఇవాళ ఏ ఊరికి పోయినా ప్రశ్నించే బిడ్డలు ఉన్నారు. నువ్వు విప్లవాలు చదివినవా, మార్క్సిజం చదివినవా లేదా పక్కబెట్టు, నువ్వు అంబేద్కరిజం చదివినవా లేదా పక్కబెట్టు, కానీ ఆత్మగౌరవం కావాలని ప్రతి యువతరానికి వచ్చింది. ఆ స్పిరిట్ వచ్చింది, ఆ స్ఫూర్తి వచ్చింది, ప్రశ్నించే తత్వం వచ్చింది. అన్యాయం జరిగితే, కళ్ళ ముందు జరిగితే అది ఎదిరించాలనే ధైర్యం వచ్చేసింది అలాంటి పాటలు విని. అందువల్ల అభాగ్యులకు అండగా నిలబడ్డ ఆయన పాట ఎప్పటికీ అజేయం, అది సజీవం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఉద్యమంలో విప్లవ గేయాలు పాడేవాళ్ళు సమాజానికి గొంతెత్తుతున్నారు, సమాజాన్ని మార్పు కోసం కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ కుటుంబానికి ఏం సంపాదించలేకపోతున్నారు అనేది ఒక వాదన ఉంది. ఎంతవరకు నిజం? నిజమే కదా. వాళ్ళు సమాజం కోసం నడిచినప్పుడు ఆ కుటుంబ బాధ్యతలు సమాజమే ఇవాళ ఇంత బలగం వచ్చింది. వీళ్ళెవరు నాగన్న చిన్నాయన కొడుకులో పెదనాయన కొడుకులో ఆయన రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు కారు. ఉండొచ్చు, కుటుంబం కూడా రావచ్చు, కానీ సమస్త ప్రజానికం యావత్తు తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గొంతుకు అభిమానులు ఉన్నారు. ఆయన కలిసి నడిచినటువంటి పాట ఉంది. అందువల్ల నువ్వు అన్నది నిజమే, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, రోడ్డు మీద పడుతుంది అనేది సత్యమే. కానీ ఆయన ఎంచుకున్న దారే ముళ్ళ దారి, ఆయన పూల దారి ఎంచుకోలేదు. ఉన్న సమాజాన్ని ముళ్ళని ఏరి పూలు కావాలని కోరుకున్నాడు. ఆయన ఒక్కడి బతకడం కోసం కాదు, సమాజం కోసం బతకాలనుకున్నాడు. ఆయన నా ఒక్కడి జీవితం బాగుపడితే చాలదు, మిగతా వాళ్ళందరి జీవితాలు బాగుపడాలని కలగన్నాడు. చాలా పాటలు పాడాడు. ఆయన పాడిన పాటలు ఒక రెండు పాటలు చాలా బాగా విద్యుత్ ఛార్జీల కాలం కానీ తర్వాత 95, 96 ఆ పీరియడ్లో వచ్చినటువంటి అనేక పాటలు చాలా అమోఘమైనటువంటి పాటలు. ఆయన రైతుల మీద పడినటువంటి పాటలు, కళ్ళం నిండా గింజాలున్నా రైతన్నా, పల్లెం నిండా మెతుకుళ్ళేవో రైతన్నా, అన్నదాతాల మాటించే లేటోడు ఏడా సచ్చేం, ఇట్లా అనేక పాటలు, అమరవీరుల పాటలు కానీ, పగడాల ఎంకన్నా అనేటువంటి పాటలు కానీ అనేక పాటలు. అవి అన్నీ ఒక హిస్టరీలో ఉన్నటువంటి పాటలు. అవి తప్పకుండా ఆయనను సజీవంగా నిలబెట్టేటువంటి సాహిత్యం. చివరి ప్రశ్న, ఆయన జీవిత చరమాంకాన్ని లేదా మొదలను అంతాన్ని ఈ రోజు వరకు ఆయన సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చి పోయిండని మీరే అనుకుంటున్నారు? సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చాడా? ఒక నిబద్ధత కలిగిన కళాకారుడు, నిజాయితీగా కలిగిన కళాకారుడు, ప్రజల కోసం నడిచినటువంటి కళాకారులకు ప్రజలే ఓన్ చేసుకుంటారు. ఇవాళ నాగన్న ఒంటరి కాదు, నాగన్నకు ఆర్థికంగా వెనుక కోట్లు పోగేయకపోవచ్చు, కానీ నాగన్న అశేషమైన ప్రజలు సంపాదించుకున్నాడు, నాగన్న అశేషమైన జనాన్ని సంపాదించుకున్నాడు. నాగన్న జన్మ ధన్యం, నాగన్న జన్మ పుణ్యం. థ్యాంక్ యూ. జోహార్ నాగన్నకు, అరుణోదయ నాగన్నకు, అరుణోదయ నాగన్నకు, కామ్రేడ్ నాగన్నకు.